హాయ్ గాయ్స్. మ్యాటర్ ఏంటి అంటే ఇది బెల్జియం లైన్ అని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది. బర్డ్ చూసారు, మీకు ఆల్రెడీ చాలా వరకు తెలిసే గుర్తు నాకు. చాలా ఓల్డ్ మేల్ ఇది బర్డ్. సో బెల్జియం లైన్ బర్డ్ ఇది వచ్చి ఫీమేల్ వచ్చి మేల్ తరపున అయితే బర్డ్స్ అయితే ప్రెజెంట్ అయితే ఒక సింగిల్ బర్డ్ అయితే రిలీజ్ చేశాము. అదైతే ఫెయిల్ అయిపోయింది. మనమైతే జెన్యున్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పేస్తా కదా. సో దీని తాలూకా బ్లడ్ లైన్ అయితే జెన్యున్గా చెప్తున్నా. దీనికి వైవి రమణ అనే ఒక బర్డ్కి పుట్టిన ఫీమేల్ అయితే మేల్ అయితే ఫెయిల్ అయిపోయింది. డర్బీలో వేసాను, ఫెయిల్ అయిపోయింది. సో దీనికి మనవరాలు ఒకటి ఉంది. దీని కొడుకు తాలూకు కూతురు దీని మనవరాలు ఉంది. దీని మనవరాలు టాప్ క్వాలిటీ షార్ట్ డిస్టెన్స్ టాప్ క్వాలిటీ తోపు బర్డ్ అనమాట. ఎక్సలెంట్గా వస్తుంది. సో మ్యాటర్ ఏంటి అంటే ఆల్రెడీ ఒక్కసారి అయితే గుడ్లు పెట్టడం జరిగింది. సో గుడ్లు అయితే నేను బయట తీసి పడేసాను. ఫస్ట్ టైం కాబట్టి నేను ఎప్పుడు ఫస్ట్ టైం కొత్తగా జత కలిపేటప్పుడు ఎప్పుడు కూడా నేను ఒక పెయిర్ అయితే బేబీస్ అయితే ఉంచను. సో అందుకని చెప్పేసి బయట అయితే పడేసాను. మీకు ఆల్రెడీ ఈ పెయిర్ గురించి తెలిసే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే యూట్యూబ్లో పోస్ట్స్ అయితే పెడుతూ ఉంటారు కదా అప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చినవి ఫస్ట్ టైం ఎగ్స్ అయితే నేను బయట అయితే పడేయడం జరిగింది. సెకండ్ టైం మళ్ళీ ఎగ్స్ పెట్టాయి. నేను అప్డేట్ అప్పటి నుంచి కొత్తగా పేరు కలిపినప్పటి నుంచి ఇప్పటివరకు మీకు అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ సో చూసుకోవచ్చు, నేను ఇప్పుడే జస్ట్ చూసా. ఇవ్వండి పెయిర్ ఒక బేబీ అయితే అయిపోయింది లక్కీలీ. ఇప్పుడు ఫీమేల్ తరపున నేను చెప్తా, ఫీమేల్ బ్యాక్గ్రౌండ్ చెప్తా. ఫీమేల్ తరపున వచ్చి 2 బేబీస్ ఉన్నాయి. సింగిల్ లైన్ బర్డ్స్ అంట. ఒకటి డర్బీ బర్డ్లో ప్రతిసారి ప్లేస్మెంట్ పడుతుంది. నెక్స్ట్ నార్మల్ ఓపెన్ కేటగిరీలో కూడా ఫస్ట్ 150లో ప్లేస్మెంట్ పడింది. తర్వాత 210 మొన్న చేశాం కదా, అప్పుడు మాత్రం లేట్ రిటర్న్. బట్ దీనికి పుట్టిన 2 పిల్లలు టాప్గా వస్తాయి బర్డ్స్ అయితే. సో చూసుకోవచ్చు. బర్డ్ అయితే చూడండి, చాలా ఫేవరెట్ నాకు ఈ బర్డ్స్ 2 కూడా. ఈ మేల్ కాకుండా ఫీమేల్ అయితే మాత్రం నాకు భలే ఇష్టం, అసలు చెప్తే నమ్మరు. దీనికి చూడండి, అప్పుడు చిన్న బర్డ్స్ వేరే మేల్స్ బర్డ్స్ అయితే కొట్టేసాయి పాపం దానికి అప్పట్లోన. చూడండి 2 ఎగ్ కూడా బ్రేక్ ఇచ్చింది. సో ఐ లైక్ దిస్ పేర్ వెరీ మచ్. చాలా ఇష్టం గైస్ ఇవైతే. సో ఫస్ట్ బేబీస్ చూద్దాం. ఇవైతే ఎక్సలెంట్ పర్ఫామ్ చేస్తాయని నా ఒపీనియన్. 700 వరకు నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఆడుతాయని నా ఒపీనియన్. చూద్దాం. మీకు ఇదే వీడియో పెట్టడం నెక్స్ట్ నుంచి బేబీస్ గ్రోత్ గురించి నెక్స్ట్ నుంచి పెడుతూ ఉంటా కుదిరినంత వరకు. సో చూడండి, ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి వీడియోని, ఎందుకంటే ఇంకొంచెం మందికి తెలియాలి కదా మన ఈ పేరు గురించి. సో లైక్ దిస్ పేర్ అనమాట. ఎగ్స్ తీసేస్తున్నా బయటికి. సో లవ్ యూ ఆల్.